హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పిల్లీస్ వరల్డ్. ఈరోజు వెదర్ బాగుందని ఎక్కడికైనా వెళ్ళాలనిపించింది. అందుకోసమని ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే మనకి దగ్గరలోనే తెలంగాణలోనే, అది కూడా వైజాగ్ బీచ్ కాలనీ అని, వైజాగ్ కాలనీ అని ఒక ప్లేస్ అయితే కనబడింది. మంచి దాంట్లో క్యాంపింగ్ టెంట్స్ అవన్నీ కనిపించినాయి. బోటింగ్ అవన్నీ ఉన్నాయి, ఐలాండ్స్ అవన్నీ ఉన్నాయని చెప్తే నేను చూద్దామని బయలుదేరాము. ఇట్లా లాంగ్ డ్రైవ్ అనమాట. అయితే ఈ ప్లేస్ నాగార్జున సాగర్ పోయే రూట్లో ఉందన్నమాట. ఇది నాగార్జున బ్యాక్ వాటర్స్ కిందికి వస్తుంది అనమాట. మంచి గ్రీనరీ తోటి, మంచి సిటీ అవుట్స్కర్ట్స్లో మంచి వెదర్లో చాలా బాగా ఎంజాయ్ చేసినాం రైడ్. మంచిగా వెదర్ కూల్గా క్లౌడీగా ఉండే, చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇబ్రహీంపట్నం మాల్ ఇవన్నీ దాటిన తర్వాత ఉందన్నమాట. ఇబ్రహీంపట్నం దాటంగానే ఇక్కడ ఫార్మర్స్ వాళ్ళ పొలాలలో హార్వెస్ట్ చేసిన ఫ్రెష్ ఫ్రూట్స్ సేల్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ చింతపల్లి సాయిబాబా టెంపుల్ దగ్గర రాఘవేంద్ర హోటల్ ఉంది. అక్కడ టీ బ్రేక్ అయితే ఆగినాము. వేడి టీ తాగేసి బయలుదేరినాం మళ్ళీ. అయితే మాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి వేరే విలేజెస్ నుంచి అయితే మేము వచ్చినాం అనమాట. గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చినాము. అయితే నాగార్జున సాగర్ అని బోర్డు వచ్చింది కదా, అయితే అక్కడే రోడ్ పైన లెఫ్ట్ సైడ్లో వైజాగ్ కాలనీ అనే బోర్డు ఉంది. అక్కడ నుంచి టర్న్ కావాల్సింది, మేము చూడలేదు. ఇంకా మధ్యలో విలేజెస్ నుంచి వచ్చినాము. చాలా మంచిగా ఉన్న విలేజెస్లో ఇళ్ళు ఫార్మింగ్కి రెడీ చేసి పెట్టారు ఫార్మర్స్. అవన్నీ చూస్తూ మంచిగా విలేజ్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది కదా. ఫార్మింగ్కి మేకలు ఇంకా ఆవులు అవన్నీ కనిపిస్తుంటే మంచిగా చూసుకుంటూ ఆ విలేజ్ని చూస్తూ వచ్చినాము. ఈ దారిలో ఏమంటే మళ్ళీ మనకి పెద్ద శివుడి స్టాచ్యూ ఉంది, అక్కడ కూడా వెళ్ళి చూసినాం అనమాట. అక్కడ మొత్తం ఫుల్ వాటర్ ఉండేదంట. ఇంకా మేము వెళ్ళినప్పుడైతే వాటర్ అసలు ఏం లేదు, ఖాళీగా ఉంది. అక్కడ చూసిన తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరినాము. మేము మార్నింగ్ 8:30కి వెళ్ళినాము. ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 1:30 అయ్యింది. యాక్చువల్గా ఈవినింగ్ సన్సెట్ చాలా బాగుంటుందంట అక్కడ. ఇంకా ఆ విషయం మాకు తెలియదు. ఆ టైంలో అసలు బోటింగ్ ఇట్లా ఏం లేకుండే. మేము వెళ్ళిన టైంకి వాటర్ కూడా చాలా తక్కువ ఉంది. బోటింగ్ ఇట్లా అన్నీ ఆపేసారు. ఈవినింగ్ టైమ్స్ ఉంటుందంట బోటింగ్. ఆ బోట్లో ఎక్కి ఐలాండ్ లోపలికి తీసుకెళ్తారంట. అక్కడనే క్యాంపింగ్ వేసుకొని ఉండొచ్చు అని అంటున్నారు. ఇంకా మేము కొంతసేపు ఉండి కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. బీచ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే వైజాగ్ వరకు వెళ్ళనవసరం లేదు. తొందరగా మనకు వీకెండ్స్లో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసేలా ఉండాలంటే వైజాగ్ కాలనీకి తప్పకుండా విజిట్ చేయండి. కాకపోతే మనకి మేము వెళ్ళిన టైంకి మేము రాంగ్ టైమింగ్లో వెళ్ళాం. ఇంకోసారి మంచి ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. తర్వాత మళ్ళీ మా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఓకే, నాట్ బ్యాడ్. కాకపోతే ఇంకొంచెం బాగుంటే వాటర్ అది బోటింగ్ ఉంటే బాగుండేది. కాకపోతే మళ్ళీ ఒకసారి వస్తాము. ఇక్కడ ఫార్మింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఎక్కువ మటుకు ఫార్మింగ్ ఉంది. మిషన్ చూస్తున్నారు కదా, ఇది ఫార్మింగ్ అతనికి వడ్లు పట్టే మిషన్ అన్నమాట. ఇదేమో పొలాలకు వాటర్ అట్లా పంప్ ఉంటుంది కదా, అది ఇక్కడ నుంచి వాటర్ పొలాలకు వెళ్ళిపోతున్నాయి. తర్వాత మళ్ళీ మనం ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఇంకో నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.